జరుగుతూనే ఉన్నాయి. ఈ మనతోనే ఫుల్ స్టాప్ పడాలి. దానికి మనకి కనపడిన వివక్షని మనం పట్టించుకోకుండా మనకి ఏదైతే కనపడుతుందో మనకి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే పట్టించుకుంటే ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి మాట వస్తుంది. కానీ నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఆ పొజిషన్లో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి యాక్ట్లు కూడా కొంతమందికి ఉండడం, కొంతమందికి చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వేరే యాంగిల్ కూడా మాట్లాడుతాను దాంట్లో. కొంతమందికి ఎవరైతే అన్యాయంగా బలైపోతున్నారో అలాంటి వాళ్ళకి అలాంటి యాక్ట్ ఉండడం కరెక్టే అని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. అండ్ చాలామంది డబ్బుండి కూడా రిజర్వేషన్లు తీసుకొని ఎవరైతే నిజంగా పాపం డబ్బులు. నమస్తే అందరికీ. సుధీర్ బ్రదర్ మాట్లాడుతున్నాడు. అంటే కారంచేడులో జరిగిన ఒక సన్నివేశం గురించి చెప్తున్నాడు. బ్రదర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇన్ని కష్టాలు పడారండి, బాగానే ఉంది, నేను కాదంటం లేదు. నేను ఎప్పుడు కూడా అణగారిన వర్గాలని అలా కించపరచడం అనేది నేను కూడా సహించను. ప్రతి ఒక్కరిని కూడా మనిషి అనే భావంతో చూసే మానవత్వం కలిగినటువంటి మనిషిని నేను. కుల మత విభేదాలు నా మనసులో లేవు. కథ నువ్వు అంటున్నావు అంటే ఈ రిజర్వేషన్లు మన చుట్టూ జరిగినటువంటి సిచ్యువేషన్స్ బట్టి తీసేయాలని చెప్పి నేను ఒక మాట అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అణగారిన వర్గాలని చెప్పి, వాళ్ళు జాబులు పొంది ఎంఆర్ఓ కాడి నుంచి, విఆర్ఓ కాడి నుంచి, నెక్స్ట్ సబ్ కలెక్టర్స్ కాడి నుంచి వాళ్ళ జాబుల్లో ఉన్నప్పటికీ క్యాస్ట్ పరంగా వచ్చి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ విఆర్ఓలు కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర లంచం అడుగుతున్నారే. నాకు ఫ్రెండ్ అయినటువంటి ఒక దొమ్మర బాబు మా ఫ్రెండ్, అతని దగ్గర 5 లక్షల రూపాయలు లంచం అడిగింది ఎంఆర్ఓ. మీకు తెలుసా? ఆమెను బట్టిస్తే ఏమన్నా వస్తుందా? గవర్నమెంట్ ఏం చేస్తారు, అది ఇది అంటారు, వీడి భయపడుతూనే ఉంటారు. అన్న, నేను చెప్పేది ఏంటంటే ఫస్టు పల్లెల్లో ఉండేటువంటి ప్రజలనేది మనసు మానవత్వంగా మారాలి. ఇదంతా కూడా చదువు లేకపోవడం వల్ల వస్తుందన్న. ఈ అనాగరికత వల్ల, అంటే నాగరికత లేకపోవడం వల్ల, అనాగరికము వల్ల వస్తుంది. చదువుకోవడం అర్థమవుతుందా? మెయిన్ అది కావాలి. ఇంకొకటి, తప్పు చేసిన వాడిని పీకేయాలన్నా. ఎంతమంది లేరు చెప్పు, నువ్వు ఆలోచించు. ఆ జాబుల కోసం ఎంతమంది వెంపర్లాడుతున్నారు. ఏమో తప్పు చేసుకుంటూ పోతే వాళ్ళు మళ్ళా సస్పెండ్, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేది, మళ్ళీ చేసేది. ఏంది? మీరు ఆలోచించండి. క్యాస్ట్లు నెత్తియాలనేది ఏదో బాధతోనో దీంతోనో కాదు, అందరూ కలవాలి అనే ఉద్దేశంతో నేను చెప్పేది. మెరిట్ రావాలి అని చెప్పేది. అందరికీ కూడా వాళ్ళ మార్పుని కోరుకోవాలి, అలా రావాలి. వాడి కించపరిచినప్పుడు అది స్పాట్లో విన్నప్పుడు యాడికాడికి బహిరంగంగా ఉరిదీసి పడనవ్వకండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు తప్పు చేసినోడు భయపడాలంటే ఏం చేయాలి? పనిష్మెంట్ ఉండబల్లే. ఇప్పుడు ఆడ కారంచేడులో అంతమందిని చంపేశారు. మరి అంతమందిని చంపినప్పుడు ఆయన్ని ఎవరో నక్సలైట్స్ వచ్చి చంపారు అంటే అర్థమైంది, ఒక పర్సన్కే ఇచ్చారు. మీరు అదే ఈ A1, A2, A3, 4 ఇలా ఉన్నారు కదా, 100 మంది దొరికారు కదా, ఆ 100 మందికి ఆ పనిష్మెంట్ ఇచ్చుంటే ఇంకోసారి చేసిండే వాళ్ళ అంటే చట్టాలు లేవా మన దగ్గర? ఇలా విభేదించకూడదు అని చెప్పి మన ఏపీనే కాదన్నా నేను అడిగేది, ఇండియా మొత్తం చేయాలి. అప్పుడు భయం అనేది వస్తుందన్నా. అది చేయాలి. కానీ ఈ క్యాస్ట్లు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న కోరిక ఇది కాదు. ఇతర కంట్రీస్లో ఈ విధమైన క్యాస్ట్లు లేవే, దుబాయ్లో లేవే, సౌదీలో లేవే.
అమెరికాలో లేవే. ఈ జాతి వివక్షత అనేది లేదే. సంపాదించుకున్నాడు బతుకుతాడు, సంపాదించుకున్నాడు బేకార్గా తిరుగుతుంటాడు. మనకు అట్లా ఉండదు, మనకు అలానే ఉండదు. మన ముద్ద అని ఒకటి ఉంటుంది, వాడికి 100 మంది సపోర్టు. ఆ సపోర్ట్ కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా? గొడవల్లోనే వస్తుంది సపోర్టు. మళ్ళీ మంచి చేసే దాంట్లో రాదు. ఇప్పుడు మన క్యాస్ట్ వాడికి డబ్బులు లేవురా, 1 కోటి రూపాయలు ఇద్దామని చెప్పు, వస్తారేమో చూద్దాం, రారు. మన క్యాస్ట్ వాడికి పాపము వాళ్ళ బిడ్డ చదువుకి డబ్బులు లేవరని చెప్పు, వస్తారేమో చూద్దాం, రారు. నేను చెప్పేది బలమైన వర్గాల్లో కూడా నేను చెప్పేది, బలహీన వర్గాల్లో కాదు. బలహీన వర్గాల్లో కూడా చూడు, నా బిడ్డకి పాపము ఇట్లా లేదురా నాయన అని కేకలేమని చెప్పిస్తారేమో చూద్దాం, వీరు. నేను చెప్పేది మనిషికి సఖ్యత అనేది కావాలి కదన్నా. ఫస్ట్ సఖ్యత కావాలి కదా, అది ఉంటేనే కదా. ఇదే ఈ భూమి మీద నేనేం నాటుకొని పోను అనే ఒక్క చిన్న విషయం తెలియట్లేదు మనిషికి. ఐ ఆమ్ నాట్ ఏ పర్మనెంట్ ఇన్ ది ఎర్త్. ఓకే, హౌ ఐ ఆమ్ కమింగ్ ఇన్ ది ఎర్త్, సేమ్ వే ఐ ముటు అని కనుక అనుకుంటే, ఆ వర్డ్ అనేది ఎప్పుడు నిరంతరం ఈ బ్రెయిన్లో ఉంటే స్వార్థం అనేది చచ్చిపోయింది. స్వార్థం చచ్చిపోయినప్పుడు మనిషి అనేది భావన వస్తుంది. మనిషి అనే భావన వచ్చినప్పుడు ఎదుటి వాడిని కూడా గుర్తిస్తాడు. ఆ గుర్తింపు కావాలి. ఇది ఎక్కడుందో చూడన్నా, ఇది డెవలప్ చేయండి అన్నా, అందరికీ చెప్పన్నా, ఇది డెవలప్ చేయమని చెప్పండి. ఉంటాను.